మాలధారణ ఎందుకు చేయాలి? ఇదొక మంచి ప్రశ్న అండి. ఆరోగ్యం కావాలి అని అంటే అది ఏదో ఒక దీక్ష తీసుకోవాలి. మాలధారణ అంటే ఒక అది అయ్యప్ప దీక్ష కానీ, లేదా శివదీక్ష కానీ, అమ్మవారి దీక్ష కానీ, ఈ యొక్క దీక్షలో ఆరోగ్య సూత్రం కూడా ఉంది కాబట్టి ఇరుపుటుల చన్నీటి స్నానం, ఏకభుక్తం, భూశయనం, బ్రహ్మచర్యం ఉండడం వల్ల భక్తి ఒక భాగంలో ఉన్నా కూడా ఆరోగ్యం, శరీరం అనేది క్లెన్స్ అవ్వబడుతుంది. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ఒక క్రియ ఆరోగ్యానికి సంబంధించి. అందుకని దీక్ష తీసుకోవాలి. దీక్ష తీసుకోవడమే కాకుండా మన దైవంతో మమేకం అవుతున్నాం కాబట్టి అనుగ్రహం కూడా పొందుతున్నాం. ఇటు ఆరోగ్యం పొందుతున్నాం, ఇటు అనుగ్రహం కూడా పొందుతున్నాం. శరణమయ్యప్ప. ఇది అయ్యప్ప స్వామి వారికి ఈ కాళ్ళకు అడ్డంగా బంధం, ఒక పట్టుబంధం వేసి ఉంటారు కదా, అది ఎందుకు వేశారు, ఎవరు వేశారు, ఎందుకు అయ్యప్పకు మాత్రమే ఉంది, మిగతా దేవుళ్ళకి లేదు అంటే, ఈయన శ్రీచక్ర యోగపీఠం మీద ప్రపంచానికి అనుగ్రహం ఇవ్వడానికి శబరిమలలో పీఠంలో కూర్చొని ఉన్నారు. ఆయన తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ పందల రాజా గారికి ఇచ్చేసి, మకర సంక్రాంతి రోజు నాకు దీన్ని వేసి అలంకారం చేయండి, నేను పందల రాజాగా అందరికీ నేను అనుగ్రహం ఇస్తాను అని చెప్పగానే పందల రాజా వారు 18వ బడి ఎక్కి పైకి వస్తున్నారు. ఈయన పెంచిన తండ్రి కదా, తండ్రి వస్తూ ఉండగా, తండ్రి నిలబడుకొని ఉండగా కొడుకు కూర్చోవడం అది లెక్క కాదు కదా. అందుకని ఆ మణికంఠుడు కూడా లేచి నిలబడతారనమాట. అప్పుడు ఆ పందల రాజా వారు అంటారు, స్వామి నువ్వు లోకరక్షకుడివి, నువ్వు అలా లేచి నిలబడకూడదు అని చెప్పి తన పైన ఉన్నటువంటి అంగవస్త్రాన్ని తీసి స్వామివారి కాళ్ళకు పట్టుబంధంగా కడతారు. అప్పటి నుంచి ఏర్పడిందే పందల రాజా వారు కట్టిందే ఈ పట్టుబంధం. కాబట్టి ఇప్పటికీ స్వామివారికి దీంట్లో పట్టుబంధం అనేది అలా ఉంటుంది. శరణమయ్యప్ప. ఏమండి, మాల వేసిన తర్వాత మేము మాలలు, బట్టలు, ఈ పటాలన్నీ ఉంటాయి కదండి, దాన్ని ఏం చేయాలి? దీన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా, మళ్ళీ వాడచ్చా, లేదా తీసుకుపోయి ఏదైనా గుళ్ళోనో దేవాలయంలోనో ఎక్కడ పడేయాలా? ఏమండి, మీరు తీసుకున్నటువంటి ఆ దీక్ష మాలలో మీరు చేసినటువంటి 48 రోజులు దీక్ష చేసినటువంటి ఫలితమంతా అందులో ఉంటుంది. ఎంతో పవర్ఫుల్ అనమాట అండి ఆ దీక్ష. దేవుడు మన ఇంట్లో అన్ని దేవుళ్ళు ఎలా ఉన్నాడో ఈ అయ్యప్ప కూడా అలాగే ఉంటాడు. ఈ బట్టలు ఉంటుంది చూసారా, చక్కగా ఉతికి బీరువాలో పెట్టండి, లేదా ఒక అట్టపెట్టిలో పెట్టి పైన అటక మీద పెట్టి మళ్ళీ సంవత్సరానికి వాడుకోండి, తప్పలేదు. ఈ మాలను ఒక మంచి బాక్స్లో వేసి దేవుడి గదిలో పెట్టేసేయండి, మళ్ళీ సంవత్సరం వచ్చి దాన్ని పాలిష్ చేసి చక్కగా వాడుకోండి. అందులోనే ఉంటుంది. ఇప్పుడు నా మాలలంతా ఉన్నాయి చూసారా, కొన్ని లక్ష నామస్మరణ ఇందులో కలిసి ఉంటుంది. నామస్మరణ పూజలంతా కూడా అందులో పడితే ఉంటుంది. కాబట్టి ఆ మాల వేసుకోవడం వల్ల మన యొక్క కర్మ వ్యాధులు అన్నీ కూడా తిరిగిపోతాయి. కొత్తగా చేయడంలో ఏం లాభం ఉంటుంది, దాంట్లో పవర్ ఎక్కడ ఉంటుంది? వాడిన వాటిని వాడుతూ ఉండగా, కానీ వాడిన దాన్ని ఇంకోసారి వాడేటప్పుడు టెక్నికల్గా ఏమన్నా తీగలు ఏమన్నా తెగిందా, బాగుందా, అవన్నీ చూసుకొని చక్కగా చేయించుకొని మళ్ళీ చేసుకుంటాయి. ఎన్ని సంవత్సరాలైనా పాత బట్టలు, పాత మాలలు అవన్నీ వాడవచ్చు, దోషం లేదు, వాడే తీరాలి. శరణమయ్యప్ప. ఇక్కడ వనదేవత మనము స్వామి నేను మాల వేసుకొని దీక్ష తీసుకొని నేను నీ యొక్క శబరిమలకి వస్తున్నాను అని చెప్పి వనదేవత దగ్గర వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్తారు. ఎందుకు వెళ్ళకూడదని అనే వితండంకి వెళ్ళకుండా మనం కొట్టి వచ్చాం కాబట్టి ఆ దేవత మీద నమ్మకంతో మనం వచ్చేసాం కాబట్టి గమ్యం మాత్రమే చేరాలి. కాబట్టి మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు. కాబట్టి తిరిగి వెళ్ళకూడదు అంటుంటారు. అంతే. శరణమయ్యప్ప. ఇరుముడి కట్టే సమయంలో కొబ్బరికాయలోని నెయ్యి ఎందుకు పోయాలి? ఓ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి పంపించేయచ్చు కదా స్వామివారికి అంటే, ఇక్కడ ఉంది చూడండి, ఈ కొబ్బరికాయ అనేది వచ్చి దేహం, మన యొక్క భక్తి అనేది ఆత్మ. ఆ ఆత్మ అనే నెయ్యిని ఆ దేహంలో నింపుతాం. మళ్ళీ అక్కడ శబరిమలకి వెళ్ళి స్వామివారి ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నెయ్యిని తీసుకుపోయి ఆత్మను పరమాత్మలో కలిపేసి ఈ యొక్క దేహాన్ని కాష్టమిలో అక్కడ వేసేస్తాం, ఆ యొక్క అగ్నిగుండంలో వేసేస్తాం. ఈ కొబ్బరికాయలో వేయడం వల్ల అది ఎక్కడ తొలకకుండా ఉంటుంది. ఆ కొబ్బరికాయ ముక్కంటి ఉంది కాబట్టి శివుడు యొక్క రూపం కాబట్టి శివశక్తి అందులో ఉంటుంది. కాబట్టి శివం తీసుకుపోయి అందులో నెయ్యిని నింపి తీసుకుపోయి అందులోనూ శివం, ఈ కొబ్బరికాయ వచ్చేసి ప్రకృతి సిద్ధంగా తయారైంది. స్వామివారికి చాలా ఇష్టమైనటువంటిది. ఆ ముక్కంటి వాడి యొక్క కొడుకు కాబట్టి ఆ కొబ్బరికాయలో నింపి నెయ్యి నింపడం అనేది జరుగుతుంది. శరణమయ్యప్ప. ఎరిమేలి అంటే ఏంటి? ఆ ఎరిమేలిలో పేటై తుల్లుతారు ఎందుకు? ఎరిమేలి అనేది ప్రదేశం కాదండి, అది ఎరుమై కొళ్ళి అంటే మగిషి అనే ఒక రాక్షసిని అని, దాన్ని మలయాళ భాషలో ఎరుమై అంటారు. ఎరుమై కొళ్ళి అంటే చంపిన స్థలం అని అంటారు. ఎరుమై కొళ్ళి ఆ యొక్క ఎరిమేలిలో మగిషిని సంహరిస్తారు. ఈ సంహరించినటువంటి వేటకు వెళ్ళేటప్పుడు స్వామివారి యొక్క దేవగణాలుగా భూతగణాలుగా అందరూ కాటాల వేషధారియే అంటే ఒక అడవి మనుషుల్లాగా ఈ ట్రైబల్స్ అంతా డ్రెస్ వేసుకుంటారు చూడండి, అలా కాటాల వేషధారిగా మేము కూడా స్వామి మీ యొక్క సైనికులము అంటే స్వామి వారికి ఆ ట్రైబల్స్ అందరూ పూర్వకాలం నుంచి పూజలు చేసేవారట.
అంత అద్భుతమైనటువంటి ఈ యొక్క అడవి ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ట్రైబల్స్ స్వామివారికి వంశపారంపర్యంగా పూజలు చేసిన వాళ్ళు చాలామంది మహాభక్తులు ఉన్నారు. మేము వారికి సమానంగా వారిలాగా వేషం వేసుకొని స్వామి నిండే అగత్తుவோம், అయ్యప్పన్ నిండే అగత్తువం అంటే స్వామి నీలో ఉన్న నేను చంపుతాను, నాలో ఉన్న నేనుని నువ్వు చంపు అందే. అది కాలగర్భంలో స్వామి తిందగతోం అయ్యప్ప తిందగతోం అయింది. స్వామి నిండే అగత్తుவோம் అయ్యప్పన్ నిండే అగత్తువం అనే శ్లోకాన్ని ఎరుమైకొల్లి అనే ఒక ప్రదేశంలో వేషాలు వేసుకుంటూ స్వామివారి యొక్క పరివార గణాలుగా ఉండడానికి పేరే ఎరిమేలి పేట్టైల్ శాస్తా అని చెప్పి స్వామివారు పెట్టారు. అక్కడ స్వామివారి విల్లు అంబు కథ చేతిలో పెట్టుకొని మంచి మీసాలు పెట్టుకొని కిరాత శాస్త్రగా స్వామివారు ఉంటారు. ఆ ఎరిమెలిలో ఎలా ఉంటారంటే కోదండం సచరం భుజనే భుజగేంద్ర ఆభోగభాషావహన్ వామేన ఛురికాం వివక్షదలనే భక్షేణ దక్షేణ చ కాంత్యా నిర్జిత క్రీడల్ కిరాతాకృతే పుత్రోస్మాగమగల్ప నిర్మలయ చ నిర్మాదు శర్మాని అని చెప్పి కిరాత శాస్త్రగా స్వామివారు ఎరిమేలిలో పేట్టయిల్ శ్రీధర్మశాస్త్రగా కొలువై ఉన్నారు. శరణమయ్యప్ప. శబరిమలలో ఉన్నటువంటి ధ్వజస్తంభం విశిష్టత ఏమిటి? స్వామివారికి గుర్రం ఎందుకు ఉన్నాయి అని అంటే, ప్రతి దేవాలయానికి ధ్వజస్తంభం అనేది ఒక అలంకారం, తర్వాత క్షేత్రపాలకుడిగా అక్కడ ఉండి రక్షిస్తున్నటువంటి వారు. ఆ దేవాలయానికి ఉన్నటువంటి వాహనాలను అందులో పెడతారు. ఈ యొక్క స్వామివారికి ఎలా ఉంటుందంటే, స్వామివారి యొక్క వాహనం గుర్రం కాబట్టి వాజీ వాహనం. ఆ వాజివాహన గుర్రం అనేది స్వామివారు తెల్లటి అశ్వంలో స్వామివారు విశ్వమంతా ప్రదక్షిణం చేస్తారట హరివరాసనం అయ్యాక. వాజివాహనం అంటారు కదా మన హరివరాసనంలో. అలా వాజివాహనం స్వామివారి యొక్క వాహనం గుర్రం, తెల్లటి గుర్రం ఎత్తి మన యొక్క భక్తిని కొలుస్తూ ఉంటారట ఆ యొక్క వాహనం. అప్పుడు స్వామివారి వివాహారం వెళ్ళేటప్పుడు, స్వామి ఆ కన్యస్వామి వచ్చారు, వారికి ఈ కోరిక ఉంది, ఈ గురుస్వామి వచ్చారు, వారికి ఈ కోరిక ఉంది, వీరికి ఈ కోరిక ఉంది అని చెప్పి ఆ యొక్క వాహనం అయ్యప్ప స్వామి వారికి మొరబెట్టుకుంటారట. ఆ స్వామివారు అందరూ బాగుండాలని సర్వేజన సుఖినో భవంతని ఆశీర్వదిస్తూ మళ్ళీ తన యొక్క యోగపీఠంలో పోయి కూర్చుంటారట. శరణమయ్యప్ప. శబరిమలైకి వెళ్ళడానికి ఏమైనా సమయం ఉందా? ఒక పర్టికులర్ సమయంలోనే వెళ్ళాలా, లేదా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళవచ్చా అంటే, స్వామివారు శ్రీచక్ర యోగపీఠం మీద శివధ్యాన నిరతాయ నమః ఆ ధ్యానం చేసుకుంటూ కూర్చొని ఉన్నారు. ఆ స్వామివారి యొక్క శరీరం పృష్ఠభాగంలో ఆ హీట్ ఎక్కిపోతుంది. కూర్చున్న చోట మనమే కూర్చొని లేసామంటే శరీరం కింద వేడి ఉంటుంది కదా, అలాంటి వేడిని తొలగించడానికే పరశురాముల వారు స్వామివారికి ఆజ్యాభిషేకం చేయమన్నారు. నెలకు ఒక 5 రోజులు మాత్రమే చేయండి, స్వామి అక్కడ యోగ నిద్రలో ఉన్నారు అని చెప్పి అన్నారు. అది కాలగర్భంలో ఇప్పుడు భక్తులు పెరగడంతో ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు. కానీ అప్పట్లో ప్రతి నెల మాసం మొదటి రోజు నుంచి 5వ రోజు వరకు గుడి తెరిచి పూజ చేసేవారు. తర్వాత కార్తీక మాసంలో చేశారు. ఇప్పుడు చాలా సమయాల్లో కూడా ఎక్కువ శాతం కూడా తెరుస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆ ఆనవాయితీ అలాగే కంటిన్యూ అవుతుంది. స్వామివారికి ప్రత్యేకంగా వెళ్ళే సమయం అంటే కార్తీక మాసం మొదటి రోజు మాల వేసుకోవాలి, మార్గశిరమంతా దీక్ష ఉండాలి, మకర సంక్రాంతికి శబరిమలకి వెళ్ళాలన్నారు. ఇప్పుడు వసతులు మార్చుకొని ఇప్పుడు మనం వెళ్ళే యాత్ర, ఇంతకుముందు అడిగి మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చా, ఇప్పుడే వెళ్ళాలంటే. ఇప్పుడంతా మనం డిపెండింగ్స్ ట్రైన్ టికెట్ ఉందా, ఫ్లైట్ టికెట్ ఉందా, శబరి యాత్ర చేద్దాం. శబరి యాత్ర చేయాలని కాదు, టికెట్స్ కోసం యాత్ర చేస్తున్నాం ఎక్కువ శాతం. శరణమయ్యప్ప. ఇరుముడిలో ఎన్ని కొబ్బరికాయలు వాడతారు? ఆ ఒక కొబ్బరికాయలు నెయ్యి ఎందుకు వేస్తారు? ఒక కొబ్బరికాయను వదులుతారు, మిగతా కొబ్బరికాయలని ఏం చేయాలి? స్వామివారికి ఇరుముడిలో 5 కొబ్బరికాయలు వేస్తారండి. ఆ మొదటి కొబ్బరికాయ పంబా నదిలో ఇప్పి కన్నిమూల గణపతికి ఒకటి కొడతాం. మళ్ళీ అక్కడే 2 విడదీసేస్తాం. విడదీసిన తర్వాత ఒకటి శబరిపీఠం దగ్గరను, ఇంకొకటి 18వ బడి ముందర కొట్టి పైకి వెళ్తాం. ఆ స్వామివారి నెయ్యి అభిషేకం అయ్యి ఆ యొక్క నెయ్యి ఇక్కడ వదిలేస్తాం. ఆ 4వ కాయ ఉంది చూసారా, ఆ 4వ కాయని అమ్మవారి దగ్గర దొల్లిస్తాం. ఎందుకంటే అమ్మవారు శివ ఐక్యం, ఆ 3 కళ్ళు ఉంటుంది కదా, అలా దొల్లించడం వల్ల అమ్మవారి ముంగిట ఆ శివుణ్ణి పగలగొట్టకూడదు కాబట్టి అలా దొల్లి వదిలేసడమే. అంటే మనలో వ్యాధులన్నీ కూడా ఇలా దొల్లిస్తూ ఉండగా, మనగే పురత్తమ్మ మంజలోగా మాతావేశ్వర దొల్లిస్తూ ఉండగా మన కర్మ వ్యాధులు ఇలా వంగి శరీరం అంతా వంగి భూమిని మాత్రం చూస్తూ దొల్లించి ఆ ఈశాన్య భాగంలో వదిలేస్తాం. శివ ఐక్యం అయిపోతుంది, ఆ శక్తిలో శివం ఐక్యం అయిపోతుందని అలా కొబ్బరికాయను అక్కడ వదిలేయడం మాత్రమే. ఎందుకంటే అక్కడ స్థలవృక్షం ఉంది, ఆ స్థలవృక్షంలోనే ఆ యక్షి ఉంది, ఆ స్వామివారి యొక్క శివుడు యొక్క రూపాన్ని అందులో ఐక్యం చేయడానికి ఆ వృక్షం దగ్గర వదిలేస్తారు. శరణమయ్యప్ప. ఏమండి, ఇరుముడి మన అయ్యప్ప పూజ జరుగుతూ ఉండగా షర్ట్స్ అంతా ఇప్పేయమంటారు, ఎందుకు అండి? ఏం షర్ట్ ఇప్పకపోతే ఏమైనా తప్ప, లేదా ఇప్పితే ఏమైనా కరెక్టా? శాస్త్రంలో ఎక్కడైనా చెప్పబడిందా అంటే ఈ షర్ట్ ఇప్పడం గురించి
ఇక్కడ శాస్త్రంలో చెప్పబడలేదండి. ఉత్తరాదిలోకి వెళ్ళాలంటే విపరీతం చలి ఉంటుంది, వాళ్ళు స్వెటర్ వేసుకొని కూడా పూజ చేస్తారు, మఫ్లర్ వేసుకొని చేస్తుంటారు, సాక్స్లు వేసుకొని గ్లౌజులు వేసుకొని కూడా చేస్తున్నారు. మరి అక్కడ దేవుడు పూజలు అందుకుంటాడు, ఇక్కడ అందుకోడా? అలా కాదట, ఒక సంప్రదాయం. ఈ దుస్తుల్లో చూడండి, మనం అందరం కూడాను సివిల్గా ఉంటే ఒకళ్ళు పట్టు వస్త్రం వేసుకుంటారు, ఒక ఖాదీ వస్త్రం వేసుకుంటారు, ఒకళ్ళు చిరిగిపోయిన వస్త్రం వేసుకుంటారు. అలా కాకుండా ఈ మాల వేసుకున్న వాళ్ళందరూ సమానమని చెప్పి ఆ షర్ట్ నిప్పి ఒక మాల ఆ భోజనం చేసేటప్పుడు ఆ 3 సార్లు నీళ్లు తిప్పి మనం దీక్షలో ఉన్న స్వామివారికి నైవేద్యం చూపించాలి. కాబట్టి ఆ మాలకు నైవేద్యం చూపించాలి, ఆ మాలకు హారతి చూపించాలనే దానికోసం షర్ట్ నిప్పి తన నడుములో చుట్టుకొని దానిపైన టవల్ కట్టుకొని శ్రద్ధాభక్తులతో కింద కూర్చొని భిక్ష చేయాలని చెప్పారు. కాబట్టి దేవాలయానికి వెళ్ళినా భిక్ష కూర్చున్నా షర్ట్ ఇప్పి పోవాలి అనేది, ఎందుకంటే అక్కడ హారతి ఇస్తారు, పూజలు అవుతుంటుంది. మన మాలలో ఉన్న అయ్యప్పకు కూడా ఆ హారతులు చూపించాలనే ఉద్దేశంతో ఈ షర్ట్ ఇప్పడం అన్నారు. కానీ అందుకని బరితగించి షర్ట్లంతా ఇప్పేసి ఊర్లతో తిరగమని చెప్పి బలాదులు చెప్పలేదు. మనం వృత్తి వ్యాపారాలకు వెళ్ళినప్పుడు షర్ట్లు వేసుకోవాలి. శరణమయ్యప్ప. శబరిమలైకి వెళ్ళాలంటే కాళీనడక ద్వారా ఎన్ని దారులు ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, ఇలాగే వెళ్ళాలని ఏమైనా ప్రమాణం ఉందా, శాస్త్రంలో ఏమైనా ఎవిడెన్స్ ఉందా అని అంటే ఉందండి. సాక్షాత్ శబరిమల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారే ఎరిమేలి నుండి వనయాత్రను స్టార్ట్ చేసి మగిషి అనే రాక్షసిని సంహరించి పేరూరుతోడు, కాళికట్టి ఆశ్రమం, ఇంచిపారకోట, అళదా నది, అళదా ఏట్రం, కల్ ఇడుం కుండ్రు, ఇంచిపారకోట, కరిమலை ஏற்றம், கரியிலாந்தோடு, கரிமலை இறக்கம், பெரியானவட்டம், சிறியானவட்டம், పంబా, అప్పాచిమేడు, ఇప్పాచిమేడు, నీలిమల ఏట్రం, శబరిపీఠం, శరణ్ కుత్తి సన్నిధానం అని ఒక రూట్ అనేది ఉందన్నమాట. ఇలాగే నడవాలి అని. అది కాలగర్భంలో మళ్ళీ ఈ పంబ నుంచి కూడా నడిచే వాళ్ళు స్టార్ట్ అయింది. కానీ వనయాత్ర అంటే అప్పట్లో ఎరిమేల నుంచే. ఇప్పుడు మా తండ్రి గారంతా వారికి చిన్న వయసులోనే వారికి అన్నప్రాశనం అయింది 1946 ఆ ప్రాంతంలో. ఎరిమేల నుంచే వెళ్ళేవారు. అప్పుడంతా ఇక్కడంతా ఈ చిన్న రూట్స్ అంతా లేదు, అప్పట్లో ఆ రూట్లోనే వెళ్ళేవారు, అలాగే వచ్చేవాళ్ళు. అందుకే ఆ ఎరిమేలిలా వాళ్ళ చేతిలో కర్రలు పెట్టుకొని టపాకులు కాల్చుకుంటూ శబ్దం చేసుకుంటూ వన్య మృగాలను చేసుకుంటూ పెద్దవాళ్ళు నడిచేవాళ్ళు. అందుకే ఇప్పటికీ శబరిమలలో కానీ ఎక్కడైనా వనయాత్రలు చూస్తే వెడి వడిబాడు అని చెప్పేసి టపాకులు అప్పుడప్పుడు కలుస్తుంటారు. ఆ శబ్దానికి ఆ యొక్క మృగాలంతా కాస్త దూరంగా పారిపోతాయి, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదని. అలా వనంలో నడవడం. సరే, ఎందుకు నడుస్తున్నాం ఈ వనయాత్రలు? ఇలాగే నడవాలని చెప్పాం కదా. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇది ఉంది. ఎందుకు వనయాత్ర చేయాలంటే మనము నిత్య జీవితంలో ఎన్నో పొల్యూషన్స్తో, వాహన పొల్యూషన్, తర్వాత సౌండ్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్తో తిరుగుతున్నాం కదా. కొన్ని లక్షల కోట్ల వనమూలికలు ఆ వెస్టర్న్ ఘాట్లో ఉంటుంది. అక్కడ నడుస్తూ ఉండగా శ్వాస నిశ్వాస ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి దుర్గంధపూరితమైనటువంటి ఆ యొక్క నీరంతా కూడాను చెమట రూపంలో బయటకు వచ్చి ఆ లోపల ఆక్సిజన్గా వెళ్ళి ఆ యొక్క వాల్వ్ సిస్టమ్ అంతా చక్కబడి ఆరోగ్యవంతులుగా ఉంటాం. కాబట్టి వనయాత్ర చేయాలన్నారు. ఎరిమేలు నుంచి సన్నిధానం వరకు చేయాలి. ఇది వరకు డిసెంబర్ 31 నుంచి 14వ తారీఖు వరకు ఉండేది. ఇప్పుడు గత సంవత్సరం నుండి నవంబర్ 16 నుండి జనవరి 15 వరకు వనయాత్ర పెట్టారు. కాబట్టి వనయాత్ర చేయండి, రోడ్డు యాత్ర చేయకండి. శరణమయ్యప్ప. 2 పూట్ల స్థిరస్థానం, శీతల స్నానం చేయాలంటే చేయాలి కదండి. ఉష్ణైన శీతలం. కాబట్టి ఆ 2 పూటల స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి ఉష్ణం అంతా దిగి ఆరోగ్యవంతులు అవుతాం. కాబట్టి 2 పూటల చన్నీటి స్నానం శిరస్సు మీద నుంచి స్నానం చేయాలి. శరణమయ్యప్ప. దీక్షలో బ్రహ్మచర్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంత గొప్పది తెలుసా అండి. బ్రహ్మచర్య దీక్ష ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చరిత్ర సృష్టించిన వాళ్ళుగానే ఉంటారు. ఎత్తుకోండి, వివేకానందులు ఎత్తుకోండి, ఒక ఉదాహరణకే చెప్పాం. ఎంతోమంది అలా మనకు లవింగ్గా ఎంతోమంది చాలామంది నడుస్తారా. మన ఆంజనేయ స్వామి, హనుమంతుడు, ఇలా బ్రహ్మచారి, నారదుడు బ్రహ్మచారి. బ్రహ్మచర్యం ఉండడం వల్ల యొక్క వైరాగ్యం పెరుగుతుంది, ఇంకా చిత్తశుద్ధి స్వామివారి మీద దైవభక్తి పెరుగుతుంది. కాబట్టి బ్రహ్మచర్యం చాలా విశేషం. శరణమయ్యప్ప. పడి పూజ అంటే ఏంటి, పడి పూజ ఎవరు చేయాలి, ఎలా జరిగింది, ఈ పడి పూజ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దీని విశిష్టత ఏంటి? పడికి శబరిమల అయ్యప్పకు మాత్రమే పడి పూజ జరుగుతుంది. మరి పడి పూజ అంటే ఏంటి అని అంటే, పడి పూజ ఏమండి, మనం దీక్ష తీసుకొని వస్తుండగా స్వామివారు శబరిమలలో పైన కూర్చోవాలనుకున్నప్పుడు ఎత్తైన పీఠంలో ఉండగా, ఇది వరకు వీడియోలో చెప్పున్నాం మనము, శబరిమలై మాత్రం ఎత్తైన పీఠంలోనూ అచ్చన్కోవిల్, ఆరింగావు, కుళత్తుపడి, ఎరిమేలి ఇవన్నీ కూడా కింద ఉంటే స్వామివారు ఆలోచిస్తూ ఉండగా దేవతలు ఒకరిపై ఒకరు మెట్ల వలె పరుండి, స్వామి లోకనాయక మీ యొక్క చిట్టి చిన్నారి పాదాన్ని మోపి మా పైన అధిష్ఠించి మీ యొక్క శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించని అన్నారు. ఎక్కేశారు. స్వామివారి దగ్గర ఈ దేవతలంతా కూడా వరం పొందుతారు. ఈ దీక్షలో ఉన్నవాళ్ళు 41 రోజుల దీక్ష ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి, లేకపోతే వాళ్ళు శిక్షార్హులు అని చెప్పి పడి దేవతలు
వరం పొంది ఉంటారు కాబట్టి పొరపాటుగా కొన్ని జరిగి టెక్నికల్గా లేకపోతే వాలంటీర్స్గా లేకపోతే ఉద్యోగస్తులు వారో వీరో ఎక్కి ఏదైనా తప్పులు జరిగితే దాని దోష పరిహారార్థం ఆ పడి అంటే మెట్లు, ఆ మెట్లకు అలంకారం చేసి ఒక్కొక్కటి అందులో అధిష్టాన దేవతలు రహస్య దేవతలు ఉంటారు, అది పడి పూజ అనేది చేయాలి. మరి మన ఇళ్లలో జరిగేది ఏంటంటే స్వామివారి యొక్క అభిషేక పూజ, దాన్ని శాస్తా అంటారు, దాన్ని పడి పూజ అనరు. దాని పడి పూజ అంటే పడికి చేసేది పడి పూజ. మనం పడికి మరి కర్పూరం పడికి మనము నిత్యం స్వామివారికి పూజ చేసి పడి ముట్టిస్తున్నాం, పడి అలంకారం చేసి పడి వడ్డాందిరిపడి శరణమునయ్యప్ప 1వ మెట్టు 2వ మెట్టుని పాట పాడి పడి ముట్టిస్తున్నాం, పడి పూజ చేయట్లేదు. మనం స్వామివారికి పూజ చేస్తున్నాం, పడికి దీపం ముట్టిస్తున్నాం. దేవాలయంలో జరిగేది ఆ పడికి పూజ చేస్తున్నాము. అదే పడి పూజకును ఇళ్లలో ఉన్న పూజకును ఉన్నటువంటి వ్యత్యాసము. శరణమయ్యప్ప. శబరిమలైకి మేము వెళ్ళొచ్చామండి. వెళ్ళొచ్చిన తర్వాత మేము మండల కాలం పీఠం పెట్టుకున్నాం కదా, దాన్ని కదపాలంటే ఏం చేయాలి, దానికి ఏమైనా ఒక ప్రత్యేక నియమావళి ఉంటుందా అంటే ఉంటుందండి. శబరిమలకి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు వచ్చేంతవరకు అక్కడ దీపం వెలుగుతుంటుంది కదా, ఆ దీపం వెలిగిన తర్వాత అదే స్వతహాగా కొండెక్కేంత వరకు ఆ పీఠం అలాగే ఉంచాలి. ఉంచిన తర్వాత అప్పటి వరకు గడ్డం మీసాలంతా తీయకూడదు, మీరు దీక్ష విరమణ చేసేసేయాలి. దీపం కొండెక్కిన తర్వాత యథాస్థానం చెప్పిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి యథాస్థానం చేసి ఆ ఫోటోని చక్కగా తుడిచి అందులో పెట్టేయాలి. మీరు ఆ పీఠంలో ఉన్నటువంటి బియ్యం అందంగా మంచిగా ఉండిందంటే వంట చేసుకొని తినండి, లేదా బాగాలేదా దాన్ని కొంచెం బాగా కడిగి ఆరబెట్టేసి పసుపు నూనె వేసేసి అక్షింతల కింద వాడేసి పూజలో అక్షింతల కింద వాడండి, లేదా ఈ పిచ్చుకలకి వాటికి వీటికి వేయండి. ఇలా చేయండి. ఈ టవల్ అవన్నీ కూడా ఉతికి చక్కగా పక్కన పెట్టేసి చాలా జాగ్రత్తగా ఉండి దాని తర్వాతనే మీ యొక్క ఇవన్నీ షేవింగ్ కానీ గడ్డం కానీ చేయడము ఇవన్నీ చేయాలి. అప్పటి వరకు బ్రహ్మచర్యం ఉండాలి. ఆ పీఠం కదిపేంత వరకు కూడాను మీరు దీక్షలు ఎలా ఉన్నారో అలాగే బ్రహ్మచర్యం ఉండాలి. శరణమయ్యప్ప. బ్రాహ్మ్య ముహూర్తంలో ఏ పూజ చేసినా ఏ విధమైనటువంటి మంత్రాలు చెప్పినా 1,00,000 కోట్ల ఫలితం వస్తుందంటారు. అందుకే దేవతలందరూ కూడా సూర్యోదయాత్ పూర్వం అంటే 3 గంటల నుంచి 5:30 లోపు దీన్ని బ్రాహ్మ్య ముహూర్తం అంటారు. ఈ సమయంలో లేచి చన్నీటి స్నానం చేసి అనుష్ఠానం వదిలి అర్ఘ్యప్రద్యాలన్నీ వదిలి జపతపాదులన్నీ చేసుకుంటుంటారు. అందుకే బ్రాహ్మ్య ముహూర్తంలో పూజ చేయాలంటారు. చాలా విశేషం. మీరు ఒకసారి చెప్తే 1,00,000 సార్లు చేసినంత ఫలితాన్ని కల్పిస్తుంది బ్రాహ్మ్య ముహూర్తంలో. శరణమయ్యప్ప. ఇప్పుడు చాలామంది ఆ ఇరుముడి కింద వస్త్రం పెట్టుకుంటారండి, టవల్ కానీ బెడ్షీట్ కానీ. మరి అది ప్రతిసారి కొత్తది కొనాలా లేదా మన దగ్గర ఉన్నదే వాడుకోవాలా అంటే ఏమండి వారి వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి ఉంటుందండి. వాడేటప్పుడు ఉతికి చక్కగా వాడుకోండి, లేదా కొత్తది వాడుకోండి. అది ఎందుకు మనం ఎక్కడ వనయాత్రలు ఎక్కడ అలసిపోయి పడుకుంటాం చూసారా, ఆ బెడ్షీట్ని కింద వేసి ఆ ఇరుముడిని అక్కడ పెట్టడము, 10 మందిది ఉన్నప్పుడు అది పెట్టుకొని ఎవరిదైనా ఒకరిది కప్పుకోవడము ఇవన్నీ జరుగుతుంది. ఆ యొక్క మనం బాత్రూమ్ లేకపోతే స్నానాలు అంతా పోయినప్పుడు చక్కగా దానికి హారతి ఇచ్చి పూజ చేసి తీసుకోవడం కోసమే ఆ యొక్క బెడ్షీట్ అనేది ఉంటుంది. కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి అవకాశం ఉంటే నిత్య జీవితంలో వాడుకోకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం దీక్షకు వాడుకునేటట్టుగా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్ స్వామివారి అభిషేకానికి వాడిన ఇరుముడి కింద పెట్టాం కాబట్టి దానికి ఒక పవిత్రత ఉంటుంది. కాబట్టి వనయాత్ర చేసిన బెడ్షీట్ కాబట్టి దానికి కూడా పవిత్రత ఉంటుంది. కాబట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు, తప్పలేదు. శరణమయ్యప్ప. ఇక్కడ ఒక చిన్న మీమాంస ఉందండి. ఏమండి దీక్ష తీసుకున్న వారి యొక్క ఇంటి శ్రీమతి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు 2 పూటల స్నానం చేయాలా? కొంతమందికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది వచ్చి ఉంటుంది కదా, మరి పెద్దవాళ్ళు ఉంటారు, కొంతమంది చిన్నవాళ్ళు ఉంటారంటే ఏమండి మీ యొక్క ఆరోగ్యం సహకరిస్తే ఖచ్చితంగా 2 పూట్ల స్నానం చేయండి. ఒకవేళ సహకరించకపోతే స్నానాదులు చాలా ఉన్నాయి. భస్మ స్నానం ఉంది, ప్రోక్షణ స్నానం ఉంది. మీరు కూడా దీక్షలోనే ఉంటారు కాబట్టి ఆ దీక్ష పారంపర్యాన్ని పాటిస్తుంటారు కాబట్టి దాని అనుగుణంగా మీ డాక్టర్ గారు ఎలా చెప్తే అలా ప్రవర్తించి మీ వారికి దీక్షలో సహకరించండి, మీ అబ్బాయికి దీక్షలో సహకరించండి. శరణమయ్యప్ప. ఇది ఇక్కడ ఒకటి ఉందండి. పడి పూజలో మధ్యాహ్నం 3 తర్వాత పూజ అయిందంటే కొంతమంది భిక్ష చేయరు, రాత్రి 12 తర్వాత కొంతమంది భిక్ష చేయరండి. పడి పూజకు వచ్చిన వాళ్ళు ఆ పడి పూజ దాత ఒక్కొక్కసారి ఇబ్బంది అయ్యి చాలా ఫీల్ అయిపోతుంటాడు. అయ్యో ప్రసాదం చాలామంది తినకుండా వెళ్ళిపోయారని చేసిన ఆనందం కూడా లేకుండా ఉంటారు. మరి 12 దాటిన తర్వాత తినొచ్చా, 3 దాటిన తర్వాత తినవచ్చా అని అంటే వాస్తవానికి తినకూడదని రూల్ లేదు, కానీ అరగదు. టు బీ హానెస్ట్. ఏమంటే మనం సివిల్గా ఉన్నప్పుడు సినిమాలకు పోయి టైంపాస్లు చేసి రాత్రి 1 గంటకో 2 గంటకో వచ్చి తిన్న రోజులు లేవా? ఇప్పుడు మాత్రం దీక్షలో ఉన్నప్పుడు తినము అని చెప్తే ఎలా అండి? అలా కాదట. ఏదో ఒకరోజు ఒక అద్భుతమైనటువంటి పూజ యొక్క ప్రవచనాలు అవన్నీ విన్నప్పుడు ఆ స్వామివారి యొక్క
పూజలోనే మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ ప్రసాదం స్వామి ధిక్కరణ అంటే స్వామిని ధిక్కరించినట్టే ప్రసాద ధిక్కరణ. సత్యనారాయణ స్వామి పూజలో ప్రసాదానికి ఎంత ప్రాధాన్యత ఉందో అయ్యప్ప స్వామి వారి పూజలో కూడా అంతే ప్రాధాన్యత ఉంది కాబట్టి ప్రసాద ధిక్కరణ చేయకూడదు. అందుకని ఇంకోటి ఏమంటే 12ంటికి తర్వాత తింటే మళ్ళీ 3ంటికో 4ంటికి నిద్ర లేవాలి కాబట్టి అది అరగదు. మరుసటి రోజు విరోచనం అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి పూజ చేసుకునే వాళ్ళు కూడా కాస్త త్వరగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, తప్పులేదు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలన్నారు చూస్తారా, ఏమంటే మీ ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, మీరు తిన్న తర్వాత ప్రసాదంగా అందరూ తినాలి కాబట్టి కాస్త త్వరగా తినేయండి. మీరు తిన్న తర్వాత అందరూ తినాలి కాబట్టి ఒక నియమావళి పెట్టుకోండి. కానీ శాస్త్రంలో ఇలా చేయాలి అలా చేయాలని రూల్ అంటూ ఎక్కడా వెయ్యలేదు. శరణమయ్యప్ప. ఆ అయ్యప్పకు అభిషేకాలలో ఆడవాళ్ళు పాల్గొనొచ్చా? శబరిమలైకి వెళ్ళకూడదన్నారు కానీ మీ ఇంట్లో పూజ చేసినప్పుడు మీరు మీ ఆవిడే చేయాలి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆడవాళ్ళే ఎక్కువ పూజలు చేస్తున్నారు. శరణమయ్యప్ప. ఇది వచ్చేసి పూజ అయిన తర్వాత ఆ ఇంటి యజమాని పడి ముట్టించి తర్వాత ఒక కర్పూర హారతి ఇచ్చి అందరికీ చూపించిన తర్వాత భిక్ష చేయాలంటారు. అందుకని కిలో కర్పూరం వేసేసి బడ్డి ఇచ్చేసేది ఆరాలి, దాని తర్వాత తినాలంటే కాదు. భక్తుల యొక్క ఆకలిని కూడా దృష్టిలో పెట్టుకుని చిన్న కర్పూరం బిళ్ళ వేసి అందరికీ హారతి, అంటే కూర్చున్న వాళ్ళు కూడా సాక్షాత్ అయ్యప్ప సమానులు కాబట్టి ఆ హారతి ఇచ్చిన తర్వాత భిక్ష చేయాలని అంటారు. కాబట్టి దానికి అది ఆరాలి వెలగాలి అని ఎక్కడ రూల్ లేదు. ప్రసాదం అంతే. హారతి తీసుకొని కూడా మన గుళ్ళో కూడా హారతి వెలుగుతూ ఉంటుంది, మనం ప్రసాదం తినట్లేదా? అలాగే ఇది కూడా శరణమయ్యప్ప. కన్యస్వాములు బాగా తినాలి, తిను 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 అని బాగా ఫోర్స్ చేస్తారు కదా. ఏమండి ఆయన కన్యస్వామిగా ఉన్న ఆయన హిప్ ఎక్సెల్ ఉంటుంది, మాల వేసుకోగానే 4XL అయిపోతుందా తిను 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 అనడానికి? అప్పుడు ఇప్పుడు ఒకటే. ఎవరైనా బలవంతంగా కన్యస్వాములు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మీకోసమే చెప్తున్నాను, మిమ్మల్ని బలవంతం చేసి కన్యస్వామికి పెట్టు 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 ఎక్కిస్తారు కదా. ఎవరైనా మీరు తినలేకుండా ఇబ్బంది పెడితే ఎవరైతే వడ్డిచ్చాడో వాడిని లాగి కింద కూర్చోబెట్టేసి మీరు లేసి వెళ్ళిపోండి, అయ్యప్ప మిమ్మల్ని తిట్టడు, వాళ్ళనే తిడతాడు. ఏమండి కన్యస్వాములు కానీ వాడికి పొట్ట పెరుగుతుందా లేదేమైనా విశిష్టతనా? ఆహారంలో చేయకండి సార్, మీ ఇంట్లో భోజనం చేసి పెట్టను కానీ మందిర్లలో పోయి పూజకు పోయి కన్యస్వామికి పెట్టు కన్యస్వామికి పెట్టు పెట్టు మనదైతే పెట్టాలి కానీ మందిది పెట్టడం ఏందండి? శరణమయ్యప్ప. ఏమండి శబరిమల యాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత తిరుగు ప్రయాణంలో పంబలో స్నానం చేయొచ్చండి? ఆ పుణ్యం అంతా పోతుందంటారు కదా. అయితే మీరు శబరిమల నుంచి బయలుదేరితే మీ ఇంటి వరకు స్నానమే చేయరా? బాత్రూమ్ పోరా? ఏ హోటల్లోనో లేదా ఎక్కడైనా బాత్రూంలోనో పోతే అక్కడ స్నానం చేయరా? మరి బాత్రూంలో పాపం పోతే పర్లేదు కానీ పంబలో పాపం పోకూడదా? అలా కాదట. వెళ్ళేటప్పుడు పాపాలని వదిలేసి కృష్ణార్పణ, మన పూజ అవగానే కృష్ణార్పణ వస్తు చేసిందేమో మనము కృష్ణుడికి అర్పణమా? అలా కాదట. ఆ భగవంతుడికి అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంటే 1000 రెట్లు మళ్ళీ తిరిగి వస్తుందట. వెళ్ళేటప్పుడు పంబలో స్నానం చేయాలి, వచ్చేటప్పుడు పంబలో స్నానం చేయాలి. పాపపుణ్యాలని ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతుంది. మన యొక్క పాపపుణ్యాలని మన ఇంటికి ఖచ్చితంగా చేరవలసిన విధంగా చేరిపోతుంది. అలా కాకుండా నేను పంబలో స్నానం చేయని చెప్పేసి చెంగనూరులోనో కోటయంలోనో ఎర్నాకుళంలోనో ఎక్కడో హోటల్లోనో లెట్రిన్లోనో స్నానం చేస్తే అక్కడ పోదా పాపం పుణ్యం? కాబట్టి ఆ పంబ భాగ్యం దొరకడమే భాగ్యం. స్నానం ఎన్నిసారి వీలుంటే అన్నిసారి స్నానం చేయండి. దానికిను దర్శనానికి లింక్ పెట్టకండి, అది తప్పు, అది భ్రమ. శరణమయ్యప్ప. దీక్షా సమయంలో ధరించవలసినటువంటి మాల ఎలా ఉండాలంటే తులసి మాలగా ఉండొచ్చు, రుద్రాక్ష మాలగా ఉండొచ్చు, స్ఫటిక మాలగా ఉండొచ్చు, కరిమాలగా ఉండొచ్చు, చందనమాలగా ఉండొచ్చు, ఎరుపు మాలగా ఉండొచ్చు, పగడమాలగా ఉండొచ్చు. ఎన్ని రకాల మాలైనా 108 వచ్చేటట్టుగా చూసుకోండి. తప్పకుండా ధరించండి. మంచి తీగతో అల్లిందిగా చూడండి, రాగి తీగతో కానీ వెండి తీగతో కానీ. ఆడంబరాలకి వెళ్ళకండి, షోకులకు వెళ్ళకండి, అవసరాన్ని వేసుకోండి. శరణమయ్యప్ప. యా తిరువ ఆభరణం. తిరు అంటే పవిత్రం, ఆభరణం అంటే బంగారు ఆభరణం. మనం ఇదివరకు ఒక ఎపిసోడ్లో చెప్పాం, స్వామివారు తన శరీరంలో ఉన్నటువంటి ఆభరణాలని పందల రాజాకి ఇచ్చేసి మకర సంక్రాంతి రోజు దీన్ని నాకు తీసుకురండి అని చెప్తారు. అలాగే ఇప్పటికీ ఆనవాయితీగా స్వామివారి యొక్క వంశీకులే జనవరి 12వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు ఆ యొక్క గరుడ పక్షి, ఆ కృష్ణ పరుందు అంటారు, ఆ కృష్ణ పరుందు వచ్చినప్పుడు ఆ ఆభరణాలన్నీ లేపుతారు. కరెక్ట్గా 48 అవర్స్లో తీసుకువచ్చి సన్నిధానంలో ఎక్కించి ఆ యొక్క మకర సంక్రమణం అంటారు చూసారా, దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వచ్చే ఆ పవిత్ర కాలంలో స్వామివారికి ఆభరణాలన్నీ వెలిగిస్తారు. ఈ వేసినప్పుడు ఆ యొక్క కాంతమలైలో జ్యోతిగా స్వామివారు ఆకాశంలో ఉత్తరా నక్షత్రంగాను, కాంతమలైలో జ్యోతిగాను, సన్నిధానంలో ఆభరణ చార్తుగాను స్వామివారు దర్శనమిస్తారు. సత్యం. శరణమయ్యప్ప. నెయ్యి తోణి
నెయ్యితోని అనేది ఎలా ఉంటుందంటే స్వామివారికి స్వామి నేను ఒక్కడే వెళ్ళాను, శబరిమలకి వెళ్ళినప్పుడు ఇరుముడి తీసుకొని వెళ్ళి అభిషేకం చేసుకోలేకపోయాను, నాకు బృందం లేదు అని అంటే ఆ తంత్రి గారి రూమ్ పక్కన వరుసగా ఒక గ్రిల్ వేసి ఒక తొట్టిలాగా పెట్టుంటారు ఆ కొబ్బరికాయ కొట్టడానికి. దట్ ఈస్ కాల్డ్ నెయ్యితోనే. మీ ఇరుముడిలో తెచ్చిన నెయ్యిని అందులో కొట్టి అలా వదిలేస్తే దాన్ని అన్నిటి కూడా ఫిల్టర్ చేసి స్వామివారికి అభిషేకం చేస్తారు. అక్కడే అమ్ముతారు, సాక్షాత్ రూపంలో అభిషేకం నెయ్యి అమ్ముతారు, మీరు కొనుక్కొని వచ్చుకోవచ్చు. అదే నెయ్యితోని. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడానికి ఇంత రద్దీ రావడానికి ఏమైనా కారణం ఉందా? ఈ మధ్య కాలంలో ఎలా ఉందంటే 1954 నుంచి ఈ యొక్క రద్దీ అనేది పెరగడం మొదలుపెట్టిందండి. అప్పుడు వనరులు లేదు మనకు, దారి మార్గదర్శకాలు అన్నీ కూడా లేవు. ఇప్పుడు అన్ని రకాల టెక్నాలజీ పెరిగింది. ఈ యొక్క అయ్యప్ప దీక్షలో సమాజానికి కావాల్సిన మెసేజ్ ఉంది. జాతి మతం లేదు అని ఒకటి ఉంది, ఏక వర్ణం లేకుండా ఉంది, కుల మత వర్ణ భేదాతీత లేకుండా జాతి వర్ణ కుల మత వర్ణ భేదాలన్నీ లేని ఏకైక దీక్ష ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఇదేం చెప్పచ్చు. అలాంటిది ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నారు, ఆ వనయాత్రలో చేసి ఆరోగ్యవంతులు అవుతున్నారు. దీక్ష ఉండడం వల్ల ఆరోగ్యవంతులు అవుతున్నారు. సమాజ శ్రేయస్సు కోసం, ఒక భక్తి పెంచుకోవడం కోసం, ప్రేమానురాగాలు ఈ యొక్క దీక్షలో ఉండడం, ఒకరి పట్ల ఒకరికి ప్రేమను పెరగడం, బంధువుల్లో ప్రేమ పెరగడం, మిత్రుల్లో ప్రేమ పెరగడం, సమాజంలో ఒక న్యాయం పెరగడం కోసం ఇది అలవాటైంది. కాబట్టి ఇది బాగా ఉంది అని ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో ఒక భాగంగా ప్రతి సంవత్సరం దీక్ష తీసుకుంటున్నారు. శరణమయ్యప్ప.